ఓం విశ్వకర్మణే నమః. నమస్కారం అండి. వెల్కమ్ టు రాంబాబు వాస్తు దర్శిని ఛానల్. ఓం గం గణపతే నమః. ఈరోజు 7వది సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం జోన్ అండి. ఇక్కడ ఆగ్నేయం జోన్లో లిక్విడ్ క్యాష్ అంటే ధనం, మరి ఇక్కడ క్యాష్కి సంబంధించిందండి. ఈ ఆగ్నేయంలో శుక్రుడు ఉంటాడండి. శుక్రుడు స్త్రీకి సంబంధించిన ఆయన, అందుకని ఆగ్నేయంలో దోషం ఉంటే స్త్రీలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. మనకైతే వాళ్ళకేమో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తుందండి ఆగ్నేయం దోషం ఉంటే. ఆగ్నేయం దోషం చాలా డేంజర్ అండి. లిక్విడ్ క్యాష్ జోను కిచెన్కి నెంబర్ 1. ఆగ్నేయంలో తూర్పు గోడకి మనం తూర్పు చూస్తూ ఆడవాళ్ళు వంట చేస్తే మంచి ఎనర్జీ వస్తుందండి. వంట చేసేప్పుడు కొన్ని శ్లోకాలు ఉన్నాయి, చదువుకోవచ్చు. అది చేస్తే మంచిది. ఎలిమెంట్ వచ్చి ఫైర్ అండి. షేప్ వచ్చి ట్రయాంగిల్, కలర్ వచ్చి రెడ్. ఇది కిచెన్కి నెంబర్ 1. ఇది కనుక దోషం ఉంటే ధనానికి సంబంధించి కాబట్టి ధనానికి ఇబ్బంది పడతామండి. ఇక్కడ దోషాలు ఉంటే కష్టాలు, నష్టాలు, రోగాలు, ఇంకా నానా ఇబ్బందులు పడతామండి. అంటే అష్ట కష్టాలు ఉంటాయి అంటారు దీంట్లో. ఆగ్నేయ దోషం అష్ట కష్టాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చి సౌత్ ఈస్ట్ అంటే దక్షిణాగ్నేయం. ఇది పవర్ జోన్ అండి. అండ్ ఎనర్జీ, శక్తి, ఎనర్జీ. పవర్ అంటే మనకి ఇది చేయగలం అని అనే ఇదన్నమాట. కాన్ఫిడెన్స్, నమ్మకం. పవర్ ఉంటుంది, శక్తి ఉంటుంది, నమ్మకం ఉంటుంది. ఇక్కడ కనుక ఈ దక్షిణాగ్నేయం కనుక కరెక్ట్గా ఉంటే, ఒకవేళ దోషం ఉంటే, ఇక్కడ దోషం ఉంటే బలం ఉండదు, మనకి బలం ఉండదు, నమ్మకం ఉండదు, ఆదాయం ఉండదు, నమ్మకాన్ని కోల్పోతాం. ఇక్కడ హనుమాన్ ఫోటోని పెట్టుకోవచ్చు. ఇది ఫైర్ ఎలిమెంట్, షేప్ ట్రయాంగిల్, కలర్ రెడ్ అండి. నెక్స్ట్ వచ్చి సౌత్ దక్షిణం. ఇది ఫేమస్ అంటే 10 మందిలో మంచి ఫేమస్కి ఫైనాన్స్గా బాగుంటారండి. ఇది దక్షిణం వచ్చి బెడ్రూమ్కి పనికి వస్తుంది. ఇక్కడ దోషం ఉంటే అభివృద్ధి అనేది ఉండదు, ఫైనాన్స్గా దెబ్బతింటారు. దక్షిణం పెరిగితే దరిద్రం. అక్కడ ఉండేది యముడు, కుజుడు ఉంటాడు, ప్రాబ్లమ్స్ బాగా వస్తాయి అన్నమాట. ఇక్కడ యోగా, మెడిటేషను చేసుకోవచ్చు. బెడ్రూము, డ్రాయింగ్ రూమ్కి పనికి వస్తుందండి ఈ దక్షిణం. అందుకని మనం ఈ ప్రతి జోన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి ఎక్కడన్నా ఈ రోగం ఉంటే మనకి వెంటనే సరి చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. నమస్కారం. Thanks for watching. Like, subscribe, click the bell icon.